మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ మెగా వడ్డానం సేల్ 2.0 ఈ ఫిబ్రవరి 1 నుంచి 9 వరకు మన అన్ని స్టోర్స్ లో ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 9.99% వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. మన ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్బి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ, హన్మకొండ, సుచిత్ర అన్ని బ్రాంచెస్ కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. డోంట్ మిస్ అవుట్. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా యంత్రలక్ష్మి పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీకి ఇస్తుంది. నిజానికి ఇది పాత పథకమే. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 6 ఏళ్ల కిందట ఈ పథకం ఆగిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి యంత్రలక్ష్మి అని పేరు పెట్టి అమలు చేస్తుంది. తెలంగాణలో దాదాపు 95% మంది రైతులు చిన్న సన్నకారు రైతులే. వారు యంత్రాలు, పరికరాలు కొనుక్కునే స్తోమత లేక అద్దెకు వాటిని తీసుకుంటున్నారు. దీనివల్ల అద్దె ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ సబ్సిడీ పథకాన్ని తీసుకొచ్చింది. అందువల్ల రైతులకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు 50% సబ్సిడీకి లభిస్తాయి. ఈ పథకం చిన్నదేమీ కాదు, 70 లక్షల మంది రైతులకు మేలు చేసేది. అందువల్ల దీని పైన అమలు చేయకూడదనుకున్న ప్రభుత్వం భారీగా అమలు చేసేందుకు ప్లాన్ చేసింది. రైతులకు తక్కువ ధరకు యంత్ర పరికరాలు ఇచ్చేలా వ్యవసాయ యంత్రాల డీలర్లు, పరికరాలు తయారీలను టెండర్లకు పిలిచింది. ఫిబ్రవరిలో టెండర్లు పూర్తి చేసి మార్చి 15 లోపు రైతులకు యంత్రాలు, పరికరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కూడా ఉంది. ఇస్తున్న 50% తగ్గింపులో 60% డబ్బును కేంద్రం ఇస్తుంది. మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అంటే ఉదాహరణకు ఒక యంత్రం ధర 10,000 అనుకుంటే దాన్ని తయారు చేసిన కంపెనీ దాన్ని రైతులకు 5,000కు ఇస్తుంది. తగ్గించిన మిగతా 5,000లో 3,000ను కేంద్రం, 2,000ను రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి చెల్లిస్తుంది. ఇలా రైతులకు ఈ పథకం మేలు చేయబోతుంది. ఈ పథకం కోసం కేంద్రం ఆల్రెడీ 50 కోట్లు ఇచ్చేసింది. కాబట్టి భారం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మార్చి 31లోగా పథకం అమలు చేయడమే కాదు, యంత్రాలు ఇచ్చేసి సబ్సిడీకి కూడా సెటిల్ చేయాలి. అలా మార్చి 31లోగా 50 కోట్లను వాడేసుకోవాలి. వాడుకోకపోతే ఆ మనీ తిరిగి కేంద్రానికి వెళ్ళిపోతుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు హడావిడి పడుతుంది. త్వరగా పథకాన్ని అమలు చేసేలా ట్రై చేస్తుంది. ప్రస్తుతం యంత్ర పరికరాల ధరలు బాగా పెరిగిపోయాయి. పవర్ స్ప్రేయర్ కావాలంటే దాదాపు 15,000 ఉంటుంది. అలాగే రోటావేటర్ కొనాలంటే 1,50,000 అవసరం అవుతుంది. ట్రాక్టర్ కావాలంటే దాదాపు 8 లక్షలు ఉంటుంది. ఇలా ఏ పరికరం కావాలన్నా రైతులు కొనుక్కోలేకపోతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ చేసింది. కేంద్రం సాయాన్ని ఇలా వాడుకుంటోంది. యంత్ర పరికరాల్ని తక్కువ ధరకు కొనుక్కునే రైతు అవసరమైతే వాటిని అద్దెకు ఇచ్చుకోవచ్చు. తద్వారా కూడా కొంత ఆదాయం పొందొచ్చు. ఈ పథకం కారణంగా వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగనుంది. ఎందుకంటే ప్రభుత్వం ట్రాక్టర్లు, డ్రోనర్లతో పాటు గడ్డి కోసే యంత్రాలు, పంపు సెట్లు, మొక్కజొన్న గింజలు తీసే యంత్రాలు, పవర్ స్ప్రేయర్, బన్ ఫార్మర్లు, ప్లన్ రోటావేటర్లు, బుష్ కట్టర్లు, కల్టివేటర్లు, పవర్ వీడర్లు, పవర్ టిల్లర్లు వంటి 20 రకాల పరికరాలను సగం ధరకే పొందవచ్చు. ఈ పథకం విధి విధానాలు, పూర్తి వివరాల్ని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.